ఈ చూస్తుంటే క్రికెట్ ట్రోఫీస్ లానే ఉన్నాయి. ఎవరు ఆడతారండి? ఈ ఆర్ట్ వర్క్ చాలా బాగుందండి. ఇది ఎక్కడ కొన్నారు? ఇలాగా ఆర్గనైజ్ చేయడం అంటే చాలా చేపించుకునేటప్పుడు నా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళు సేమ్ యాస్టిస్ తీసుకొచ్చారు నాకు. ఓకే, దాని కనెక్షన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ పూజా దగ్గర నేనా లేకపోతే కాదు? నేను యాక్చువల్గా షాప్కి వెళ్ళినప్పుడు మేము థ్యాంక్ యూ ఈ ల్యాంప్ చేసినప్పుడు లైట్ వచ్చింది. ఇన్ఫినిటీ మోడల్ ఉంది కదా. అవునవును, ఓకే, ఇన్ఫినిటీ మోడల్ ఇది. నేను ఆ విజన్లో చూడలేదు. అవును, ఇన్ఫినిటీ మోడల్లో ఉంది, రైట్. నమస్తే కవితాజీ. నమస్తే శేజ. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ చేశారు మమ్మల్ని ఫర్ దిస్ హౌస్ టూర్ ఆఫ్ యువర్స్. చాలా బాగుందండి ఇల్లు మీది. ఇట్స్ సో వెల్కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మినిమల్ ఫర్నిచర్, ఐసీ పాప్ ఆఫ్ కలర్స్. చెప్పండి దీని గురించి, నాకు వినాలని ఉంది. ఈ సోఫా కలర్ బ్లూ కలర్లో ఉంది అండ్ దిస్ ఇస్ ఇన్ గ్రే కలర్. నాకు తెలుసుకోవాలని ఉంది మీ టేస్ట్ గురించి. హాల్ వచ్చేసరికి పార్టీషన్ వచ్చింది కదా, సో ఇక్కడ ఎల్ షేప్ అయితే బాగుంటుంది అనేసి మేము అనుకున్నాము. ఓకే, సో కొంచెం డార్క్ కలర్లో బ్లూ కలర్ అయితే బాగుంటుంది అనేసి మేము ఈ కలర్ మీ ఫేవరెట్ అండి? యా. ఓకే, అంటే మీ కొంచెం యూనిక్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్గా వైట్ కానీ బ్లాక్ కానీ గ్రే కలర్లో కానీ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో బ్లూ అయితే కొంచెం యూనిక్గా కనిపిస్తుంది అనేసి మేము సెలెక్ట్ చేసుకున్నాము. రైట్. ఈ టేక్ కలర్ని మీరు ఈ సోఫాతో మ్యాచ్ చేశారు అనుకొని చేశారా, లేకపోతే ఇది ముందడి నుంచే ఉండిందా? లేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచ్ అయిపోయింది. సో మా అత్తయ్య వాళ్ళు మాకు ఇచ్చింది, సో వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అనేసి మేము దాన్ని యూజ్ చేస్తున్నాము. సో ఇది దీనికి మ్యాచ్ అయింది కాబట్టి మాకు బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు టేక్ కూడా కొంచెం కష్టం కదా దొరకడం, అందుకని మేము ఎన్ని ఇయర్స్ అయిందండి? ఆల్మోస్ట్ ఇది 15+ ఇయర్స్ అయ్యి 15+ ఇయర్స్ అయిందా ఇది? ఈ ఇప్పుడు ఫ్రెష్ పీస్ లా ఉంది ఇది. అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తే కూడా ఈ టెక్స్చర్లోనే ఉంటాయి. ఈ ఆర్ట్ వర్క్ చాలా బాగుందండి. ఇది ఎక్కడ కొన్నారు ఇది? దీని గురించి చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో పర్చేస్ చేశానండి. ఓకే, యాక్చువల్గా మా పెద్ద పాపకి బేసిక్గా కృష్ణుడు అంటే ఇష్టము. ఓకే ఓకే, అది కృష్ణుడి చెయ్యినా లోటస్ పువ్వు. ఓకే ఓకే, వాల్కి డెకరేటివ్ ఐటమ్ తీసుకుందామని చాలా రోజుల నుండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాను. నాకు సడన్గా లిప్పన్ ఆర్ట్ అనేసి కనపడింది. ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా లిప్పన్ ఆర్ట్. సో దాంట్లో ఈ కృష్ణుడిది పెడితే బాగుంటుంది అనేసి ఐడియా వచ్చి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో తనని అప్రోచ్ చేయాలని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ అవార్డ్స్ కూడా చాలా ఉన్నాయి. యా, క్రికెట్ బొమ్మలు ఉన్నాయి దాని మీద. ఇది చూస్తుంటే క్రికెట్ ట్రోఫీస్ లానే ఉన్నాయి. ఎవరు ఆడతారండి? మా హస్బెండ్ అండి, తనకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టము. ఓకే, సో తను ఈ రోజు కూడా మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ పర్ఫార్మర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఓకే, బ్యాటింగ్ చేస్తారా? యా. ఓకే, తనకు ఇంకా ఎవ్రీ టోర్నమెంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, బెస్ట్ పర్ఫార్మర్ ఆర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇవన్నీ ఎక్కడ కొన్నారండి? ఈ సాయిబాబా విగ్రహం, ఇది ఇది లాఫింగ్ బుద్ధ అంటారు కదా దీన్ని. ఇది రీసెంట్ గా మేము ఇవి ఉన్నాయి చూసారా? అవునవును, కొండపల్లి బొమ్మలు. అవును, మేము ఇషా వెళ్ళాము, సో అక్కడ చూసి తీసుకున్నాము. ఓకే ఓకే, మా పాప కూచిపూడి డాన్సర్. ఓ రైట్, చూసాను నేను అది. అక్కడ కూడా ఒక ఫ్రేమ్ ఉంది. చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి మీ ఇంట్లో. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇక్కడ బాల్కనీలో కూడా చాలా ఉన్నాయి. గ్రీనరీ అంటే ప్లాంటేషన్ అంటే చాలా ఇష్టం మాకు అందరికి. మీ పాట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇది కాపర్ కలర్లో ఉంది, అది కూడా కాపర్ కలర్లో ఉంది. అక్కడ కొన్ని చూస్తే ఒక టాటా షేప్లో ఉంది, ఒక ఎలిఫెంట్ షేప్లో ఉంది. జస్ట్ ప్లాంట్స్ కాకుండా దాన్ని డెకరేట్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్టింగ్ స్టఫ్ తీసుకుంటున్నారు అనమాట. బేసిక్గా నాకు ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఓకే ఓకే, సో నాకు ఇక్కడ ఇది గోల్డ్ కలర్ లో వచ్చింది కాబట్టి పార్టీషన్ నేను ఇవి గోల్డ్ ప్లాంట్స్ తీసుకున్నాను. మీ హ్యాండ్ వర్క్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా. ఈ పార్టీషన్ లో కూడా అది రాటన్ ఫ్యాబ్రిక్ లాంటిది పెట్టారు గ్లాస్ మధ్యలో. తర్వాత పూజా రూమ్ దగ్గర కూడా ఇది చాలా అష్టలక్ష్మి అంటారు కదండి దీన్ని. అవునండి. ఏ మెటల్ అండి ఇది? బ్రాస్ మెటల్ అండి. అచ్చా, బ్రాస్. ఓకే, ఇది కూడా మీరు చేయించారా లేకపోతే పర్చేస్ చేశారా, ఎట్లా ఇది?
నేను ఇంటీరియర్ చేపించుకునేటప్పుడు నా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళు సేమ్ యాస్టిస్ తీసుకొచ్చారు నాకు. ఓకే. పూజా రూమ్ లో కూడా తర్వాత పైన శ్రీ యంత్ర, దాని శ్రీ యంత్ర అంటారు కదండి, కనెక్షన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. బాగుందండి. మెటల్ కి కూడా మీకు చాలా లైకింగ్ ఉన్నట్టుంది. అంటే ఓన్లీ పూజా దగ్గర అనినా లేకపోతే కాదు, నేను గమనించింది అక్కడ కూడా ఉంది, మీ పార్టీషన్ దగ్గర కూడా మెటల్ వర్క్ ఉంది, ఇక్కడ కూడా మెటల్ వర్క్ ఉంది. మెటీరియల్స్ని బాగా ఇష్టపడతారు అనుకుంటా. ఈ టేబుల్ కూడా టీక్ కలర్లో ఉంది. ఈ మెటీరియల్స్ మీరు సెలెక్ట్ చేశారా లేకపోతే ఎట్లా అండి? ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూనే ఇవి అంటే మా ఇంటీరియర్కి ఏది సెట్ అవుతుంది అనేసి కొంచెం ఆలోచించి అన్నీ తీసుకున్నాము. నా సెంటర్ టేబుల్ కూడా టేక్లో ఉంది కాబట్టి డైనింగ్ టేబుల్ కూడా అట్లా కలర్లో తీసుకున్నారు. ఓకే. ఆ వ్యానిటీ యూనిట్ దగ్గర కూడా మీరు టైల్స్ అన్ని జామెట్రిక్ షేప్లో ఉన్నాయి. అది దాని గురించి చెప్పండి, ఎట్లా సెలెక్ట్ చేశారు దాన్ని? మిర్రర్ అంటున్నారు కదా మీరు. ఈ టైల్స్ అన్ని జామెట్రిక్ షేప్ లో ఉన్నాయి కదా, ట్రయాంగిల్. యాక్చువల్గా షాప్ కి వెళ్ళినప్పుడు మేము బ్యాక్ గ్రౌండ్ ఏం వేయాలి అనేసి చాలా థింక్ చేసాము. టైల్ వేస్తే బాగుంటది, ఎప్పుడు ట్రెండ్ పోదు అనేసి టైల్ సెలెక్ట్ చేసుకున్నాము. షాప్ కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. నా ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ కలర్ గ్రే కలర్ కి దానికి మ్యాచ్ అవుతుంది అవును అనేసి మేము అది సెలెక్ట్ చేసుకున్నాం. చాలా స్మూత్ గా బ్లెండ్ అయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ ల్యాంప్స్ కూడా నేను ఒకటి రెండు గమనించా మీ ఇంట్లో. అంటే లైట్ కూడా హాల్లో షోకేస్ దగ్గర ఓపెన్ చేసినప్పుడు లైట్ వచ్చింది, ఇక్కడ ల్యాంప్ ఉంది. ఇక్కడ మళ్ళీ కిచెన్కి వస్తే ఈ పెండెంట్ హ్యాంగింగ్ లైట్, లైటింగ్ కూడా మీరు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటా. చాలా అండి. ఇది ఎక్కడ సోర్స్ చేశారంటే ఇది చాలా బాగుంది. ఇన్ఫినిటీ మోడల్ ఉంది కదా. అవునవును, ఓకే. ఇన్ఫినిటీ మోడల్ ఇది నేను ఆ విజన్ లో చూడలేదు. అవును, ఇన్ఫినిటీ మోడల్లో ఉంది, రైట్. కొంచెం యూనిక్ స్టైల్లో ఉండాలి అనేసి నేను చాలా షాప్స్ తిరిగాను. లాస్ట్కి ఇది ఫైండ్ అవుట్ అయింది. మీరు అంటే ఈ కొన్ని చాయిసెస్ మీవి చూస్తుంటే మీరు బాగా స్పిరిచువల్ కూడా అనిపిస్తుంది. ఇందాక కూడా ఈషాకి వెళ్ళి కొండపల్లి బొమ్మ కొన్నా అని చెప్పారు, దాని గురించి చెప్పండి. అంటే మీరు ఒక్కళ్ళేనా లేకుంటే మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ అందరూ? ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. ఓకే. ట్రిప్ లాగా వెళ్ళాము ప్లాన్ చేసుకొని. అక్కడ ఈషా నుండి రిటర్న్ అవుతుంటే షాప్స్ ఉన్నాయి, అక్కడ నాకు కనిపించాయి యూనిక్ స్టైల్ ఏముంది, అది వైఫ్ అండ్ హస్బెండ్ కదా, బాగుంటది అనేసి తీసుకున్నాను. ఓకే. మీది కిచెన్ చాలా కాంపాక్ట్ గా చాలా మాడ్యులర్ గా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి దీని గురించి. అంటే కుకింగ్ మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని మీరు చేయించుకున్నారా? హస్బెండ్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారా? వాళ్ళు లైట్ గా పార్టిసిపేట్ చేస్తారండి, మరి అంత ఎక్కువేం కాదు. ఎక్కువ మోస్ట్లీ నేనే ఉంటాను. నాకు బ్లూ కలర్ ఇలాంటివి అంటే కొంచెం ఎఫెక్టివ్ అనిపిస్తాయి అనేసి కొంచెం లైట్ కలర్ ఉంటే బాగుంటది. మళ్ళీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అన్ని ఓల్డ్ ట్రెండ్ అయిపోయాయి కదా, సో ఈ క్రీమ్ కలర్ అయితే బెస్ట్ ఉంటది అనేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్రీమ్ కలర్, అవును, బేజ్ కలర్ లో ఉంది. అంటే ఫుడ్ కలర్స్ కొన్ని ఉంటాయి, ఎల్లో, ఆరెంజ్, బేజ్. ఇది వన్ ఆఫ్ దోస్ కలర్స్. అది చాలా వార్మ్ ఫీలింగ్ వస్తుంది, అంటే వెల్కమింగ్ ఫీలింగ్ వస్తుంది. వేరే ఏదైనా కలర్స్ పెడితే మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ ఈ స్పేస్కి కరెక్ట్గా పెట్టాడు. మీకు ఇంట్రెస్ట్ అండి కుకింగ్ అంటే? ఎందుకంటే చాలా డీటెయిల్స్ యాడ్ చేశారు. ఇది ప్యాంట్రీ యూనిట్ సపరేట్ గా ఉంది, అక్కడ పుల్అవుట్ డ్రా ఉంది, ఈ వికర్ బాస్కెట్ ఉంది. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ముందు నుంచి ఉండిందా లేకపోతే మీరు చేయించుకున్నారండి? ముందు నుంచి ఏం లేదండి, బిల్డర్ మాకేం ఇవ్వలేదు. సో ఇక్కడ ఎల్ షేప్ యూ షేప్ వచ్చింది కదా కిచెన్, సో ఇక్కడ కూడా ఓపెన్ టేబుల్ లాగా ఏమైనా ఉంటే బాగుంటాయి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటే బాగుంటది అని నేను సపరేట్ గా చేయించుకున్నాను. అది బాగుందండి. ఇది డోర్స్ మీరు చాలా దగ్గర ఓపెన్ చేస్తే లోపల లైట్ వచ్చే ఫెసిలిటీ మీరే పెట్టించుకున్నారా లేకపోతే అది ఎట్లా, దాని గురించి చెప్పండి. వితౌట్ లైట్ అందులో ఏమున్నాయో కనపడదు నైట్ టైంలో అయితే. అవును. సో ఇప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేయగానే మనకి ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయో ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనేసి. కరెక్ట్. నైట్ టైం అని కాదు, అప్పుడప్పుడు డే టైంలో కూడా కనపడటం కష్టం అవుతుంది. గీత గారు, ఈ లైట్ చాలా బాగుందండి. బటన్ నొక్కుతా ఉంటే షేడ్స్ మారుతూ ఉన్నాయి, దీని గురించి చెప్పండి. అండ్ సర్కిల్ కామన్ కదా, సో కొంచెం యూనిక్ గా ఉండాలనేసి అన్ఈవెన్ షేప్ మేము సజెస్ట్ అనుకున్నాము. ఓకే.
దాని ప్రకారంగా నేను సపరేట్గా కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది కస్టమైజ్ చేయించుకున్నారా? యా. ఓకే, లవ్లీ. ఓకే, ఈ లైట్ కూడా మరి ఎట్లా చేయించారండి? అది ఆటోమేటికా లేకపోతే మీరు ఆటోమేటిక్ గ్లాస్ ఎవరైతే దాన్ని రెడీ చేశారో నాకు ఇలా షేడ్స్ కావాలన్నాను, ఎందుకంటే ప్రొఫైల్ లైట్ కి మ్యాచింగ్ అయ్యేలాగా లైట్ కావాలి అని అంటే కస్టమైజ్ చేసి ఇచ్చాను. బాగుందండి, చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. అది మీరు షేప్ చెప్పారు చూడండి, అన్ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చదువుకున్నాను, అది గుర్తుకొస్తుంది చూస్తుంటే. అవునవును, ఇక్కడ కూడా 3 ఆర్ట్ పీసెస్ ఉన్నాయి. ఇది పెయింటింగ్ చేసినట్టు ఉంది ఇది. యా, హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండి ఇది. నేను వన్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి పర్చేస్ చేశాను. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనేసి ఇక్కడ వాల్ కి ఏం పెట్టాలి అనేసి ఆలోచించాను చాలా. సో హ్యాండ్ మేడ్ పెయింటింగ్ నాకు కనిపించింది ఇన్స్టాగ్రామ్ లో, బాగుంటుంది. చాలా సింపుల్ గా ఉంది, నీట్ గా యూనిక్ గా ఉంది. 3 కలర్స్ అంటే ఈ వాల్ ని ఫిల్ చేసాయి చాలా నీట్ గా, అండ్ హెవీగా కూడా లేవు. ఇది మీ చిల్డ్రన్స్ రూమా అండి? చూడొచ్చా? చూడండి. ఎంతమంది డాటర్స్ అండి మీకు? నాకు 2 డాటర్స్ అండి. పెద్ద పాప 11 years ఉంటుంది, చిన్న పాప 6 years. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్టడీ యూనిట్ రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఉంది, అట్లా ఏమైనా ప్లాన్ చేశారా లేకపోతే ఎట్లా? ఇద్దరు ఉన్నారు కాబట్టి సో ఇద్దరికి సపరేట్ గా ఉంటే బెస్ట్ కదా, మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళకి ఇద్దరికి గొడవలు రాకుండా ఉండాలనేసి నేను ఇట్లా 2 సపరేట్ గా ఉండాలనేసి కస్టమైజ్ చేయించుకున్నాను. సిమెట్రీ బాగా ఫాలో అవుతారు అనుకుంటా మీరు, అంటే జామెట్రీ, సిమెట్రీ. ఈ వార్డ్రోబ్ చూస్తూ ఉంటే ఒకటి ఫ్లూటెడ్ ఉంది, ఒకటి ప్లెయిన్ ఉంది, మళ్ళీ ఇంకోటి ఫ్లూటెడ్, ఒకటి ప్లెయిన్ ఉంది. ఈ ప్యాటర్న్ మీరు ఏం థాట్ పెట్టి ఇట్లా డిసైడ్ అయ్యారు? మొత్తం ఒకటే ప్లెయిన్ గా ఉంటే అంత బాగుండదు, చూడడానికి లుకింగ్ అంత బాగుండదు అనేసి నేను ఫ్లూటెడ్వి తీసుకున్నాను మిడిల్ ఆఫ్ ద ప్లేన్ లో. ఈ కలర్ చాయిస్ కి మీకు ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? గర్ల్స్ కి ఆబ్వియస్లీ పింక్ అంటే ఇష్టం ఉంటది కదా. అవును. సో పింక్ లో కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకొని నాకు ఇది బాగా అనిపించింది పింక్ లో. బెడ్ చాలా చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది చూడటానికి. అఫ్ కోర్స్ కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఈ హెడ్ బోర్డ్ చేయించుకోవడానికి ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి లేకపోతే రెడీమేడ్ గా కొన్నారా? ఇది రెడీమేడ్ కాదు, నేను ఏదైతే కబోర్డ్స్ చేశారో వాళ్ళకి నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది అని చెప్పాను. నాకు కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ పింక్ 2 బాగుంటది అనిపించి నేను బ్లూ తీసుకున్నాను. సో ఇక్కడైతే ఇది ఇక్కడ అంటే ఇన్ హౌస్ లోనే రెడీ చేశారు. కలర్స్ ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇక్కడ కూడా ఒక ఆర్ట్ బుక్ ఉంది, అక్కడ కలర్ పెన్స్ ఉన్నాయి. మీరు కూడా ఆర్ట్ లో ఇంట్రెస్ట్ ఉందా? ప్రాక్టీస్ చేస్తారా? ఓకే, కానీ ఇప్పుడు అంత టైం కూడా లేదు చేద్దామంటే. చిన్నప్పుడు అయితే నాకు సెపరేట్ పెయింటింగ్ బుక్కే ఉండేది. ఓకే ఓకే, 6th to 10th వరకు ఫ్రెండ్స్ అందరం వేసే వాళ్ళము. సో ఇప్పుడు పిల్లలకి కూడా పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, సో అట్లా తీసుకున్నాము. బుక్స్ కూడా చాలా చూసాను, ఇక్కడ టింకిల్ ఉంది, బయట టాటా స్టోరీస్ ఉంది. ఎవరు రీడ్ చేస్తారండి బుక్స్? పెద్ద పాప చేస్తుంది, చిన్న పాప కూడా చూసి కావాలంటది కానీ ఇంకా తనకి రీడ్ చేసే స్కిల్స్ రాలేదు. పెద్ద పాప చదివిద్ది. ఓకే ఓకే, తను ఇంకా ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో చూస్తూ ఉంటుంది. ఆల్రైట్. మీకు టీక్ తో బాగా ఫ్యాసినేషన్ ఉందనుకుంటా, ఈ ఇంట్రికేట్ డీటెయిల్స్. దీని గురించి కూడా చెప్పండి, నాకు దీని వెనకాల కూడా పెద్ద స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ కరెక్ట్ గా చెప్పారు. ఇది యాక్చువల్ గా మా మ్యారేజ్ గిఫ్ట్ మా డాడీ ఇచ్చాడు. ఓ ఫెంటాస్టిక్. సో అందుకనేసి నేను గెస్ట్ బెడ్రూమ్ లో పెట్టాను. ఎక్కడ అండి మీ నేటివ్? ఆ టీక్ కూడా మీ ఇన్లాస్ ఇచ్చారని చెప్పారు, ఇది కూడా మీ ఫాదర్ ఇచ్చారని చెప్పారు. మా విలేజ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, విలేజ్ పెద్దతుల్లా. సో మాకు అక్కడ ఫారెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువనే ఉంటది. మేము మాకు అక్కడ సోఫాలు కానీ అన్ని ఫర్నిచర్ టేక్ లోనే రెడీ చేస్తాము. యాక్చువల్లీ కబోర్డ్స్ లాంటివి ఏం వాడము, టేక్ లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అందుకనేసి ఇది ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటది, ఎన్ని ఇయర్స్ అయినా పాడవదు అనేసి. ఎన్ని ఇయర్స్ అయిందండి ఇది? మా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అవుతుందండి. ఓకే. బయట ఉన్న సెంటర్ టేబుల్ అండి అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు. అది కూడా అది మా ఆడపడుచు మ్యారేజ్ కి చేయించారు. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 15 years అబోవ్ అనే అయింది, ఆల్మోస్ట్ నియర్లీ 20 years.
వావ్ 20 ఇయర్స్ 20 ఇయర్స్ బాబు ఉన్నాడు. 15 ఇయర్స్ 12 ఇయర్స్ ఒక డెకేడ్ కి తక్కువ ఏది లేదు టీక్ లో చేయించినవన్నీ. ఇప్పుడు టేక్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది కదండి, ఎప్పుడు ఇది అసలు ఓల్డ్ అవనే అవ్వదు. నీట్ గా సింపుల్ గా ఉందండి. చెప్పండి దీని గురించి. ఇది స్టడీ డెస్క్ అండి, అది ఫోల్డబుల్ లేకపోతే ఫిక్స్డ్ ఇది? ఫోల్డబుల్ అండి. ఓకే, అంటే ఎవరు యూస్ చేస్తారండి ఇది? వర్క్ ఏరియా కోసం అనేసి మేము చేయించుకున్నాను ఇలా. ఓకే, నేను యూజ్ చేస్తా, మా హస్బెండ్ యూజ్ చేస్తాడు. ఓకే, అంటే ఇది యూస్ చేయలేనప్పుడు ఫోల్డ్ చేసి పెడతారా? ఎందుకని ఇట్లా ఫిక్స్డ్ ఎందుకు అడగలేదు? కొంచెం మనకి యూజ్ కార్పెట్ ఏరియా అంతా యూజ్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ వస్తుంది అనేసి మేము ఫోల్డబుల్ చేయించాను. ఓకే, ఇది ప్రతి రూమ్లో నేను గమనించాను, మీ కలర్ ఒకటి ప్లెయిన్గా ఉంటుంది, ఒకటేమో ఒక టెక్స్చర్ ఉంటుంది. యా, దీని స్టోరీ చెప్పండి. దీని గురించి మీరు ఎట్లా అనుకున్నారు? ఈ కలర్ సెలెక్షన్ గురించి మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు? యూనిక్ గా ఉండాలనేసి బేసిక్ గా ఫస్ట్ నుండి నేను యూనిక్ అని చెప్తున్నాను కదా, యూనిక్ గా ఉండాలి అనేసి నేను మొత్తం ప్లేన్ అయితే హార్డ్ అయిపోతుంది అనేసి నేను కొంచెం ఫ్లోటెడ్ ఉండేలాగా, అది మరీ హెవీ ఫ్లోటెడ్ కాకుండా సింపుల్ ఫ్లోటెడ్ చాలా చాలా మినిమల్ టెక్స్చర్ ఉంది. రైట్, ఈ బెడ్ చాలా బాగుందండి, అంటే నీట్ గా ఉంది. చాలా తర్వాత హెడ్ బోర్డ్ కూడా ఈ ఫ్లూటెడ్ డిజైన్ ని అక్కడ కాపీ అంటే అక్కడ సేమ్ యూస్ చేసినట్టు అనిపిస్తుంది. అవునండి. ఈ దీంతో డిసైడ్ అయ్యి అది సెలెక్ట్ చేశారా, లేకపోతే దీని గురించి చెప్పండి. మనకి ఫ్లోటెడ్ దాన్ని చూసే చేసుకున్నాను. ఓకే, బట్ అక్కడ మనకి కిడ్స్ బెడ్రూమ్ లో క్రాస్ ఉంది కదా, సో ఇక్కడ ఇట్లా ఫ్లూటెడ్ స్టైల్లో ఉంటే బాగుంటది అనేసి. ఓకే, మీ ఇక్కడ కూడా ప్లాంటర్ పెట్టారా అండి? అంటే అది ఇండోర్ ప్లాంట్ అది, లేకుంటే సన్లైట్ తో పని ఉంటుందా? లేకుంటే ఇండోర్ అండి. దాని వాటరింగ్ ఎట్లా? మనం వీక్లీ వన్స్ చేసినా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. మీ ఇల్లంతా చూపించారు, స్టోరీస్ అన్నీ చెప్పారు, ఈ కలర్స్ గురించి చెప్పారు, తర్వాత ఈ మెటల్ ఆర్ట్ వర్క్ గురించి, మీ స్పిరిచువాలిటీ గురించి, మీ ట్రావెల్ గురించి, మీ ఫ్యామిలీ గురించి అంతా చెప్పారు. దిస్ ఇస్ బీన్ అ వండర్ఫుల్ ఈవినింగ్ స్పెండింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని హోస్ట్ చేసి ఇంత బాగా మీ ఇల్లు గురించి, మీ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా, మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.